ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో టిట్కో చైర్మన్, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి అందరం కూడా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈరోజు ఉదయం వీర మహిళల సారథ్యంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో అజయ్ అన్న గోత్రనామములతో సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరిగించడం జరిగింది. తరువాత గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో, ప్రసూతి హాస్పిటల్లో బ్రెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగు ఇవన్నీ జరిపించడం జరిగింది. వేములపాటి అజయ్ కుమార్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండటం ఆయన ధ్యేయం. ఆయన టిట్కో చైర్మన్గా అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం ఈ టిట్కో హౌసెస్ అన్నీ కూడా అన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉండే వాటిని కూడా అన్నీ పర్యవేక్షించి ప్రతి పేదవానికి టిట్కో హౌస్ వచ్చేటట్టుగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం టిట్కో హౌస్లు ప్రతి ఒక్క పేదవానికి చెందేటట్టు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో ఉండే టిట్కో హౌస్లన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో వీర మహిళలు, జన సైనికులు అందరం కలిసికట్టుగా జిల్లాలో ఎవరు చేయని విధంగా మెంబర్షిప్ అయితే ఏమండి ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుస్తున్నాం. జై జనసేన. వేములపాటి అజయ్ జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వీర మహిళలు, జన సైనికులు మొత్తానికి నా అభినందనలు. ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో 6 నెలలు సన్నిహితంగా ఇద్దరం మెలగని రోజులు, సంవత్సరం రోజులు అంటే బ్రహ్మాండం స్నేహితం. అట్లాంటిది అజయ్ నేను 56 సంవత్సరాల మిత్రులు, 56 ఇయర్స్. 56 సంవత్సరాలలో ఎంతో అవినాభావంగా జనసేన పార్టీ ఈ 3 సంవత్సరాల చిల్లర ఆయన సారథ్యం పక్కన పెడితే, అంతకు ముందు కానీ వాళ్ళ తండ్రి కానీ అనంతరామయ్య గారు, సహనక్క, పటాభి అన్న, మాతో కుటుంబ సభ్యులు, అదే రకంగా స్నేహితానికి నిదర్శనమైన వ్యక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తను ఎంతో సోదరభావంగా, ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తను జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని అభినందించక తప్పదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని శాయశక్తుల ముందుకు తీసుకెళ్తామని అందరి సహకారంతో మీకు తెలియజేస్తాం. అజయ్ అన్న జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎవరైనా అజయ్ అన్న విషయం ప్రస్తావన వచ్చినప్పుడు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా ఉన్నటువంటి అనంతరామయ్య గారి తనయుడిగా అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆయన కూడా తండ్రి గారి సూచనలను, తండ్రి గారి గుణగణాలను పుణికి పుచ్చుకొని ప్రజలకి ఆయన తండ్రి కమ్యూనిస్టు నాయకుడిగా ఏ విధంగా అందరికీ ఉపయోగపడ్డారో అదేవిధంగా ఆ యొక్క భావాలు, ఆయన యొక్క మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ అజయ్ అన్న ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉంటూ మా యొక్క జన సైనికులను అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచి నడిపించినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.